వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గం ఆనందపురం పార్టీ కార్యాలయంలో వైసీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను యువనేత మాజీ సిరిసాహస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు ముందుగా కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిరిసహస్ర బోడకొండ ప్రదీప్ నాయుడు దంపతులు అధినేత జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిన్న శ్రీను మాట్లాడుతూ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందుండేవారని గుర్తు చేశారు. విద్యా వైద్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్రంలో ఎంతో సుభిక్షంగా ఉండేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. అందువల్ల మరలా జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారని, త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి రాబోయే కాలంలో ఆయన పాలనలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ పరిధిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, చిన్నశ్రీను సోల్జర్ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలు పెరిగిన పోరాట యోధుడికి జన్మదిన శుభాకాంక్షలు. వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జననేత, ఈరోజు మన అందరి నాయకుడు, ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా తన తండ్రి గారి వారసత్వంగా సంక్షేమమే పరమావిధిగా, అభివృద్ధి పరమావిధిగా మరి పరిపాలించిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు. మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ముఖ్యంగా భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా హాజరై మరి కొంతసేపు కాలాతీతం అయినప్పటికీ కూడా మరి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే, వారి జన్మదినం అంటే పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని చెప్పి ఆనాడు మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలన్నా, లేదు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కోరుకున్నా, ఆనాడు వారి తండ్రి గారు వారసత్వంగా ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి, లేదు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టినా దాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి చేరవేసిన సంక్షేమ పథకాలు చేరవేసిన మహనీయుడు. ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అంటేనే ఈ దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనని గత 5 సంవత్సరాల కాలంగా తీసుకునే రోజులు కాబట్టి వారు 5 సంవత్సరాల పరిపాలన ఎక్కడ చెరగని ముద్ర వేశారు ప్రతి కుటుంబంలో కూడా. అలాంటి మహనీయుడు వారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచన చేసిన మహనీయుడు. అందుకే వారు 5 సంవత్సరాల పరిపాలనని ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత సంవత్సరన్నర కాలంలోనే ప్రజలందరూ ఆలోచింపు చేసే పరిపాలన చేశారు. ఈరోజు పరిపాలన చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు శాంతి భద్రతలు ఏ రకంగా క్షీణించాయో మనందరికీ తెలుసు. లేదు ఈరోజు ప్రభుత్వాలు అన్నీ ఆలోచన చేస్తున్నాయి, అన్ని ప్రైవేటు పరం చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అందుతాయో, ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టికి ముందుకెళ్తుందో వారి ఆలోచనతో మరి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ మహనీయుడి తాలూకా మరి మహానాయకుడు వారిని వారి జన్మదినాన్ని అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన అందరం కూడా ఇందులో నాలో కొంతమంది పెద్దలందరం కూడా ఈరోజు సింహాచలం ఆ లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకొని ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ఒక అలంకారాన్ని బహుకరించి మరి వారిని ఒకటే కోరుకున్నాం, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి, వారు ముఖ్యమంత్రి కావాలి, వారు మరలా ఈ రాష్ట్రానికి మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలని చెప్పి వారిని కోరుకున్నాం. వారి నిండు నూరేళ్లతో ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ